హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటి మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి అవసరమైన కొన్ని మోటివేషనల్ స్టోరీ చూస్తున్నాం కదా. ఈరోజు ఇంకో కొత్త స్టోరీ చూద్దాం. ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడంట. సో అతని దగ్గర ఒక గాడిద ఉండేదంట. ఆ గాడిద మీద సామాన్ అంతా తీసుకొని వేరే ఊర్లోకి వెళ్ళి అమ్మేసి వస్తూ ఉండేవాడంట. సో ఇలా ఏ సీజన్లో ఏది ఎక్కువగా అమ్ముడుపోద్దో దాన్ని అతను అమ్ముతూ ఉండేవాడంట. సో ఒక సీజన్లో సాల్ట్కి బాగా గిరాకీ పెరిగిందంట. సో ఉప్పు బస్తాకి బాగా గిరాకీ పెరిగింది. సో మనం ఉప్పును అమ్ముదామని చెప్పేసి ఉప్పు బస్తాలని గాడిద మీద వేసుకొని వేరే ఊరికి వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న రివర్ ఉందంట. ఆ రివరు నీళ్ళు మామూలుగానే ఉన్నాయి, కానీ ఆ రివర్ దాటితే కానీ అవతలకు పోలేరంట. సో ఇలా రివర్ దాటి అవతలకి వెళ్ళి రోజు అమ్మేసి వస్తున్నాడంట. ఇలా ఒక 2-3 డేస్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా వెళ్తూ ఉన్నప్పుడు గాడిద మీద ఉప్పు బస్తాలు పెట్టి ఆ నది దాటుతుంటే కొంచెం కాలు జారి ఆ గాడిది అందులో పడిపోయింది. అందులో పడిపోతే ఈ ఉప్పు బస్తాలు ఆ వాటర్ తగిలి కరిగిపోయినాయి. గాడిద అర్రే ఏమైపోయిందని యజమాని వచ్చి గాడిదని కొద్దిగా పైకి లేపాడు. లేపేవరకు ఆ గాడిద పైకి లేస్తే బాగా తేలికైపోయిందంట. అంతే కదండి, ఉప్పు నీళ్ళల్లోగా పడిపోతే ఏమవుతుంది? ఆ బస్తాలు కరిగినాయి, నీళ్ళల్లో ఉప్పు కరిగిపోయింది. సో తేలికైంది. అబ్బా ఇదేదో బాగుంది అనుకున్నదంట గాడిద. నెక్స్ట్ డే కూడా వెళ్తూ ఉంటే గాడిద స్లిప్ అయిపోవడం, అందులో పడిపోవడం. అరే ఇంత లాస్ వస్తుంది, గాడిద ఏంది ఇలా పడిపోతుంది, ఇక్కడ ఏమైందని కొంచెం దారి మార్చి మళ్ళీ వాటర్లోనే తీసుకుపోతూ ఉంటే 3వ రోజు కూడా అక్కడే పడిపోయిందంట. ఇలా ఒక 4-5 టైమ్స్ జరిగిన తర్వాత అతనికి డౌట్ వచ్చిందంట. సో ఇందులో అసలు ప్రాబ్లం ఏం లేదు, గాడిద కావాలనే చేస్తుంది, కావాలని నది దగ్గరికి రాగానే కాలు జారినట్టు జారి అందులో పడిపోతుంది. సో ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత పైకి లేసే వరకు తేలిక అవుతుంది కదా. సో ఇది పని తప్పించుకుంటుంది, వాంటెడ్లీ కావాలని చేస్తుంది, అది బరువు తగ్గించుకోవడానికి చేస్తుంది ప్రయత్నం. దీనికి ఇలా కాదు, రేపు దీని సంగతి చెప్తా అని నెక్స్ట్ డే ఏం చేశాడు, ఈసారి ఉప్పు బస్తాలు కాకుండా పత్తి కాటన్ ఉంటుంది కదా, కాటన్ పెట్టాడనమాట. అటు ఇటు కాటన్ పెట్టి నదిలో తీసుకెళ్తున్నాడు. పాపం గాడిదకి తెలియదు కదా. సో యజమాని ఎప్పటిలాగానే ఉప్పు పెట్టాడు అనుకొని అది వెళ్ళింది, నదిలో స్లిప్ అయిపోయింది, కింద పడింది. అరే కింద పడ్డదని ఈసారి యజమాని కూడా వచ్చి పైకి లేపాడు. లేపితే ఇంతకు ముందు ఉన్న బరువు కన్నా 10 బరువు పెరిగిపోయిందంట. వామ్మో ఏంది ఇది, ఇంత బరువు పెరిగిందని నడవలేక నడుస్తూ పక్క ఊరికి వెళ్ళిందంట. అలానే మళ్ళీ అదే బస్తాలని దించకుండా మళ్ళీ అదే నదిలో ఇంటికి తీసుకొచ్చాడు. ఇలా 2-3 డేస్ చేసేవరకు గాడిదకి బుద్ధి వచ్చిందంట. నా పని నేను చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు, నాకు ఇప్పుడు ఎప్పుడు మోసే బరువు కన్నా 10 ఎక్కువైపోతుంది, నా నడుం పడిపోతుంది, ఇక జాగ్రత్తగా ఉండాలి, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పేసి గాడిద అనుకుందంట. సో ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా చాలామంది ఇంతే చేస్తారు. బద్ధకం. పొద్దున్నే 6 గంటలకు లేస్తే చాలా పనులు అవుతాయని తెలుసు, నెగ్లెక్ట్ చేస్తారు. ఆఫీస్లో బాస్ ఏదో ఒక పని చెప్తాడు, అది చేస్తే తొందరగా 1-2 గంటలు అయిపోద్దని తెలుసు, బద్ధకం. స్కూల్లో హోంవర్క్ ఇస్తారు, పిల్లల హోంవర్క్ చేసుకుంటే బడేం తగ్గుతుందని తెలుసు, బద్ధకం. ఈ బద్ధకమే నువ్వు పోగేసిన పనే ఏదో ఒక రోజు నువ్వే చేయాల్సి వస్తుంది. హోంవర్క్ నువ్వు నెలలు చేయకుండా ఉన్నావు, ఒకటేసారి హోంవర్క్ అంతా చేయాల్సి వస్తుంది. ఆఫీసులో చాలా పని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చావు, ఒకటేసారి అది నీకే ప్రెజర్ పడుతుంది. అట్లాగే ఎర్లీ మార్నింగ్ లేస్తే నీ హెల్త్కి మంచి అవుతుంది, వాకింగ్ పోతే నీ హెల్త్ బాగుపడుతుంది, అది నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చావు. దానికి రిజల్ట్ ఏ డయాబెటిక్కో ఏ హార్ట్ ప్రాబ్లమో స్టార్ట్ అయిపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్. సో బద్ధకం అనేది వాయిదా వేసే పద్ధతిని, పని తప్పించుకోవడం అనే పద్ధతిని మనం మానేస్తే మన లైఫ్లో చాలా ముందుకెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మీరు కొత్తగా కనుక మా యూట్యూబ్ ఛానల్లోకి వస్తే దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గో టు సెల్ఫ్ మేడ్.